భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అంటే పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం చేయడానికి వచ్చి దేశంలో ఉన్నారు. తర్వాత వారిని అందరినీ మా దేశాన్ని మేమే పాలించుకుంటాము, వెళ్ళిపోండి అని ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ పోరాటం చేసి, అందులో మహాత్మా గాంధీ గారు, మీరు అన్నటువంటి మహాత్మా గాంధీ గారు, ఇంకా అనేక మంది వారందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి, ధర్నాలు చేసి, రాష్ట్రాలు అన్నీ చేసి వారి దేశానికి వెళ్ళిపోవడానికి పోరాటం చేశారు. అప్పుడు వెళ్ళిపోయిన సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. అది 1947 ఆగస్టు 15వ తారీఖు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు 79 సంవత్సరాలు. 79 సంవత్సరాల ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. మీరు కూడా ఒకటి గమనించాలి, మీరు కూడా అందరూ సమానమే ఈ భారతదేశంలో. కానీ మీరే అక్కడ మంచి ఇల్లులు ఉన్నా మీరే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, ఇక్కడ మంచి స్థలాలు ఉన్నా మీరే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చదివించాలి. ఎవరు చదివించట్లేదేమో, చదువుకుంటున్నారా, వెళ్తున్నారా స్కూల్కి? చదువుకోవాలి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, ఎలా బ్రతకాలి, మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మనం ఎలాగా పైకి రావాలి. మరి ముఖ్యంగా మనం చేసినటువంటి పాపాలు, అంటే చిన్న చిన్న తప్పులు అన్నీ చేస్తూ ఉంటాం, అన్నీ క్షమించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని మనం నమ్ముకోవాలి. మనశ్శాంతి, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఆ యేసుక్రీస్తుని మనం అందరం పొందుకోవాలి. అట్టి ధన్యత మీ అందరూ పొందుకుందురు గాక. ఆమేన్.